ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तकम्। अंदर चेतुलెత్తనే। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। तो మన శాస్త్రాల్లో పెద్ద మనుషులు లేదా మర్యాదస్తులు లేదా పండితులు ఇటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాల్ని ఈ విధంగా భగవంతుడి గుణగానాలతో, భగవంతుడి దర్శనాలతో, భగవంతుడి ఆరాధనతో, భగవంతుడి సేవలతో జీవితాన్ని అంటే పెద్ద మనుషులు కానటువంటి వాళ్ళు దోజ్ ఆర్ నాట్ జెంటిల్మెన్. సో భాగవతంలో ఒక శ్లోకంలో వస్తుంది, అధికాధిక మనుషులు వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధించడం, కీర్తించడం కానీ చేయటం లేదు. అంతేగాని వాళ్ళు భగవద్భక్తుల్ని, ఎవరైతే మనకుండేటువంటి అనర్థాలను తొలగించగలరో, ఎవరైతే మనకుండేటువంటి అజ్ఞానాన్ని దూరం చేయగలరో, ఎవరైతే మన మానవ జీవితాన్ని వాళ్ళు సార్థకం అటువంటి వాళ్ళని మనం నిర్లక్ష్యం చేస్తాం, పట్టించుకోం. భగవంతుడిని పట్టించుకోం, భగవంతుని భక్తుల్ని పట్టించుకోం. భాగవతంకి ఈ శ్లోకంలో మనం ఎవరైతే కుక్కల్లాంటి స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే పందుల్లాంటి స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే గాడిదల్లాంటి ఏం మొహమాటం లేకుండా భాగవతం అంతే కదా, మనకి పాలిష్డ్ వర్డ్స్లో చెబితే మనకి తలకెక్కదు, తిన్నగా పంచ్ లైన్ ఆ రంగా చెప్పినప్పుడు ఏమ్మా అంటే నన్ను కుక్కలు అంటున్నారా, పందులు అంటున్నారా, గాడిదలు అంటున్నారా, నన్ను ఒంటెలు అంటున్నారా. మనకి ఎక్కువ మందికి గాడిదలు పందులు అంటే ఇబ్బందిగా ఉండొచ్చు, ఎందుకంటే మనం కుక్కలు ఆల్రెడీ పెంచుకుంటున్నాం. ఆ ఒంటెలతో పోలవడం క్యామిల్స్. ఒంటెలతో మనం ఇక్కడ చూడం, ఒంటెలను ఎక్కువ ఈ రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో అక్కడ ఈ ఒంటెలు క్యామిల్స్ మనం. అర్జున్ దాస్, did you see camels any time? Live camels? No. What about your son? Did you see, because you are from North India, did your son see camels? Huh? Yes. Ask him. कैसा लगता है, कैसा दिखता है? So
మనకి మూర్ఖుల్ని, దుర్మార్గుల్ని ఈ 4 జంతువులతో, మన తెలుగులో కూడా గాడిద, వాడు అడ్డగాడిద అంటూ ఉంటుంది. వచ్చేప్పుడు వచ్చే జన్మలో కుక్కలు పిల్లల జన్మలు ఎత్తాను. సో ఎందుకు భాగవతం ఈ విధంగా అంటుంది? మరి మన మనస్సు దేవుడి వైపుకి ఎందుకు పోవటం లేదు? మరి మనం భక్తుల నుంచి కనీసం నేర్చుకోవాలనేటువంటి ఆలోచన మనకి ఎందుకు రావటం లేదు? ఎందుకంటే మన బుద్ధులు కుక్క బుద్ధులు, పంది బుద్ధులు, ఒంటె బుద్ధులు, లేదా గాడిద బుద్ధులు. అంటే అంటే మనం అటువంటి నీచపు స్వభావం నుంచి బయటకు వస్తే కదా మనకి భగవతత్వం అర్థమయ్యేటువంటిది. సంక్షేపంగా వాళ్ళు, మన కుక్కలంటే నిజాయితీతనానికి ఒక బ్యాంక్ ఉంది, సిండికేట్ బ్యాంక్ అని. వాళ్ళ లోగో కుక్క కూర్చున్నాడు. అంటే వాళ్ళు ఏం చెప్పాలని చూస్తున్నారు? మేము మా కస్టమర్లకి ఎంతో నిజాయితీతో సేవ చేస్తాం. ఎవరైనా కుక్క తన యజమాని కోసం ఎప్పుడు పడి ఉంటుందా ఇంటి దగ్గర, ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. కానీ అంటే బాగానే ఉంటుంది. దానికి మనం మా మందిరానికి ఒక మాతాజీ వస్తూ ఉండేది ఇంతకుముందు. తెల్లవారుజామున మంగళారతికి అప్పుడప్పుడు దారిలో కుక్కలు ఉంటాయి. అవన్నీ మనం వాటి జోలికి పోవటం లేదు. కానీ అవి నువ్వు మా ఏరియాలోకి ఇటువంటి టైంలో ఎందుకు వచ్చావు, అది అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మనం భయపడుతూ ఉంటాయి. అప్పుడు వెనకాల పడతాయి, కారు వెనకాల, 2 వీలర్ వెనకాల పడుతూ ఉంటాయి. మనం మన దారిని పోతున్నాం, దాన్ని బతికేది బతకచ్చు. కానీ అప్పుడప్పుడు అది అనవసరంగా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఈ ఏరియా నా ఏరియా, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఇక్కడి నుంచి ఎందుకు పోతున్నారు అని చెప్పి ప్రభుపాద ఈ ఉదాహరణ వాడుతో ఈ రోజుల్లో ఏ విధంగా అందరూ కూడా ఈ దేశాలు, మీరు భారతదేశం నుంచి మీకు అమెరికా చూడాలనిపిస్తుంది, లేదా ఆస్ట్రేలియా చూడాలనిపిస్తుంది, ఇక్కడి నుంచి మీరు ఏదో కేరళ పోయి రావచ్చు కదా, మిమ్మల్ని ఎవరు ఆఫ్ చేయరు టికెట్ బుక్. కానీ మీరు అమెరికా పోవాలంటే అక్కడ మరుగుతూ ఉంటారు వాళ్ళు. వై ఆర్ యూ కమింగ్ హియర్? దానికి ఎన్నో రెస్ట్రిక్షన్స్. వేరే దేశాలకి, మన దేశం దాటి బయటికి పోవాలంటే వెంటనే మనం ముందర ఆ పర్మిషన్ తెచ్చుకొని, వీసాలు తెచ్చుకొని అట్లా పోవాలి. సో ప్రభుపాద ఇటువంటి స్వభావంతో బతికేటువంటి వాళ్ళని ఎగతాళి చేస్తాం. ఆయన మనం ఏ రకంగా ఈ వీధిలో కుక్క ఆ వీధిలోకి పోయిందంటే ఆ కుక్కలన్నీ వెనకాల పడుతుంది, తరిగేస్తాయి అక్కడి నుంచి. ఆ రకంగా ఈ బుద్ధి, మనం భారతీయులు అమెరికా పోవాలంటే మీరు మా దేశానికి ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళకి అవగాహనలో ఏం లోటు ఉంది. వాళ్ళు కృష్ణుని మర్చిపోయారు. మనకి భగవంతుడు తెలుసు అన్నట్లయితే ఏ ప్రదేశం ఎవరిది కాదు. ఇక్కడ ఎవరు కూడా పర్మనెంట్గా బతికేదే లేదు. అందరూ కూడా ఇక్కడ మనం ఫారినర్స్ అంటాం కదా, ఫారినర్స్ అంటే విదేశస్తులు. కానీ మనం లోతుగా మనం ఆలోచిస్తే ఈ భూమి మీద ఉండేటువంటి మనం అందరం కూడా ఫారినర్సే. ఇది మనం అందరం ఇక్కడికి వచ్చాము అంటే అందరం ఫారినర్సే. కానీ వాళ్ళు మళ్ళీ ఇక్కడ అడ్డుగోడలు పెట్టి ఇది మా దేశం, మా దేశంలోకి మీరు ఫారినర్స్ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, దీన్ని ఏమంటారు,
కుక్క బుద్ధి అంటారు. అనవసరంగా డిస్టర్బ్ చేయడం, అజ్ఞానంలో ఉండి. మామూలుగా భగవంతుడి సృష్టి అందరి కోసం. అందరూ కూడా మనం అంతా కూడా భగవంతుడి యొక్క సంతానం. కాబట్టి ఈ భూమి అంతా తెలుగులో భూమి అంతా గోపాలుడిది. ఈశావాస్యం ఇదం సర్వం. భగవంతుడు భగవద్గీతలో కూడా ఆయన 9వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం, సర్వలోక మహేశ్వరం. ఈ సృష్టిలో ఉండేటువంటి ఈ స్థలం అంతా కూడా ఇది నాది అంటున్నాడు. అందుకే ఆయన కావాల్సింది మనల్ని గెంటేస్తాడు. వీరంతా చక్కగా ఇల్లు కట్టుకుంటారు, పొలాలు కొనుక్కుంటారు, ఎందుకు తెలియదు అంత భగవంతుడు అని చెప్పి. భగవంతుడు కొంత టైం ఇస్తాడు మనకి. మీరు భగవద్గీత చదవండి, నేర్చుకోండి, మీరు దొంగల్లాగా బతకమాకండి, అంతే కదా. ఇంకోటి సొమ్ముని మనం అపహరిస్తే మనం దొంగలు అంటారా? దొంగలు అంటారు. దేవుడి సొమ్ముని నాది అంటే మనం అప్పుడు దేవుడి ముందు మనం దొంగలు అయినట్టుగా, అంతే కదా, అయినట్టు లెక్క. దొంగలు అయినట్టయితే ఏమవుతుంది? భగవంతుడి చట్టాల ద్వారా మనం దండింపబడతాం. మానవ చట్టాలని మనం తప్పించుకోవచ్చు. మానవ చట్టాలు మనం లంచాలు ఇచ్చి మన పలుకుబడి ఉపయోగించి మనం తప్పించుకోవచ్చు. కానీ భగవంతుడి చట్టాలని తప్పించుకోవడం వీలు కాదు. అంటే అక్కడ యమరాజు కానీ భగవంతుడు కానీ వాళ్ళు ఈ విధంగా వాళ్ళు భగవంతుడి గీతలో సమోహం సర్వభూతేషు, భగవంతుడికి వీటన్నిటితో పని లేదు. మనం స్వార్థం కొద్దీ అప్పుడప్పుడు ఈ రకంగా ఉల్లంఘన చేస్తూ ఉంటాం. కానీ భగవంతుడు ఆయనకి మన నుంచి ఏం కావాలా భగవంతుడు. బట్ ఇక్కడ ఆ పాయింట్ వచ్చి ఒకటి ఆ కుక్క యొక్క ఇంకొక మెయిన్గా దీన్ని టార్గెట్ చేస్తాం. కుక్క యొక్క ఈ బుద్ధి ఏంటది? అది తన యజమాని మంచి వ్యక్తి కాదా? కుక్క యజమాని ఆయన చక్కటి స్వభావం ఇవన్నీ కుక్క పట్టించుకోరు. అది అంతవరకు యజమాని ఎవడైనా వాడు హత్యలు చేసేవాడు కావచ్చు, వాడు దొంగతనాలు చేసేవాడు కావచ్చు, కానీ కుక్క మాత్రం నిజాయితీగా పడి ఉంటుంది. అలాంటి నిజాయితీతనం మనుషులకు ఉంటే మనం దుర్మార్గుల దగ్గర వాళ్ళ దగ్గర నిజాయితీగా ఉండి వాళ్ళతో పాటు మనం కూడా ఇటువంటి పాడు పనులు చేస్తుంటే వాళ్ళతో పాటు మనం కూడా జైలుకి పోవాల్సి వస్తుంది. కాబట్టి కుక్కలో ఉండేటువంటి అది గుణాలని చూడకుండా అది తప్పుడుగా లాయల్టీ చూపిస్తూ ఉంటుంది. మనుషులు ఆ విధంగా బతకూడదు. మనం ఇప్పుడు ఈ దీక్షలు గురువులు దీని గురించి మాట్లాడుతున్నాం. దానిలో కూడా గురువు గారు ఆయన కృష్ణుడికి సమర్పితమైన వ్యక్తి అయినప్పుడు మనకి భగవంతుడి మీద అంత సమర్పణ లేదు కాబట్టి వాళ్ళని చూసి నేర్చుకుంటూ చేస్తాం. కానీ మనుషులు కాబట్టి ఎప్పుడైనా గురువు గారు కూడా ఆయన పతనాన్ని పొందినట్లయితే మనం వెంటనే ఆయన నుంచి మనం ఏం నేర్చుకుంటాం, ఎలా నేర్చుకుంటాం? ఆయనే తప్పు పనులు చేస్తూ ఉంటే అటప్పుడు ఏ రకంగా భాగవతంలో శుక్రాచార్యుడు బలి మహారాజు గురువు శుక్రాచార్యుడు. ఆయన అన్ని శుక్రాచార్యుడు చెప్పినట్టుగా అన్ని పనులు చేసుకుంటూ పోతున్నాడు. కానీ ఒకసారి స్వయంగా భగవంతుడే వామనవతారం ఎత్తి భగవంతుడు బలి మహారాజు ముందుకు వస్తాడు. గురువు యొక్క పని ఏంది? గురువు యొక్క పని శిష్యులందరినీ భగవంతుడి సేవల్లో పెట్టడం, భగవంతుడి మీద వాళ్ళకి నమ్మకం కలిగేట్టుగా, ఆకర్షణ కలిగేట్టుగా సాధనలు చేస్తూ
ఎలా అనర్థాల నుంచి బయటపడాలా ఇవన్నీ నేర్పిస్తాం. సో మనల్ని కూడా ఆ భగవంతుడికి అనుకూలంగా ఉండేటువంటి మనలో ఆ యోగ్యతలను కలిగించి ఆయన భగవంతుడి దగ్గరికి పంపిస్తాడు గురువు కదా. ఆ రకంగా భగవంతుడు గురువు మనకి ట్రైనింగ్ ఇచ్చి మనల్ని సిఫార్సు చేసి ఎన్ని చేసి దేవుడి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు మనకి దేవుడు అంగీకరించే విధమైనటువంటి మనం చక్కటి వ్యక్తిగా నిర్మలమైనటువంటి హృదయం గల వ్యక్తిగా మన భగవంతుడు ఇక్కడ ఈ నవనీత చోరలీలలో కూడా భగవంతుడు ఆయన కోడిగుడ్లు దొంగిలించటం లేదు, భగవంతుడు ఆయన డబ్బులు దొంగిలించటం లేదు, భగవంతుడు వెన్న దొంగిలిస్తున్నాడు. మన ఆచార్యులు ఏం చెప్పారు, వెన్న అంటే ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది, యాజ్ వైట్ యాజ్ బటర్, వెన్నలాగా లేదా వెన్నెలలాగా తెల్లగా ఉండడం, పాలలాగా తెల్లగా ఉండడం. ఎప్పుడైతే మన హృదయంలో ఎందుకయ్యా మనకి భగవంతుడి మీద మనకి ప్రేమ కలగటం లేదంటే మన హృదయంలో ఈ రకంగా కల్మషాలు, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు, ఇటువంటి కల్మషాల వల్ల మనం భగవంతుడిని పట్టించుకోకుండా మనం ఇక్కడ నేరాలు చేస్తూ తప్పుడుగా మనం తప్పుడు సుఖాలు అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ మనం ఇబ్బందులు పాలవుతున్నాం. అంటే ఎప్పుడైతే మన మనస్సుని మనం వెన్నలాగా మృదువుగా స్వచ్ఛంగా చేసుకోగలిగితే అంతే కదా. ఏదైనా ఇప్పుడు వచ్చి ఇక్కడికి వస్తాం, వచ్చి ఇక్కడ ఆసనం మీద కూర్చోవాలా, ఆసనం మీద ఏదో చెత్తో దాని మీద ఏదో మురికో పేడ ఏదో ఉంటే దాన్ని కూర్చుంటామైంది చూడంగానే క్లీన్ ఇట్, లేకపోతే ఎట్లా కూర్చున్నాం మన గుడ్డలు కూడా పాడవుతాయి, కంపు కొడుతూ ఉంటుంది. తనక మన హృదయం స్వచ్ఛంగా లేనట్లయితే భగవంతుడు మన హృదయంలోకి ఎందుకు వస్తాడు ఆయన అంటే యూ హావ్ టు పే ది ప్రైస్. భగవంతుడిని ఎవరైనా కూడా దర్శించుకోవచ్చు, భగవంతుడిని ఎవరైనా కూడా పొందవచ్చు, కానీ ఏ రకంగా అప్పుడప్పుడు వెల్కమ్ వెల్కమ్ అని పెడుతూ ఉంటారు. అక్కడేంటి పెడతాడు హోటల్ ముందు వెల్కమ్ అని పెడతాడు, అంటే ఎవరైనా కూడా లోపల రావచ్చు, కానీ మీ జేబులో డబ్బులు ఉండాలి. డబ్బులు లేకపోతే సార్ వెల్కమ్ అని రాస్తారు కదా, రావచ్చు, కానీ అక్కడ పద్ధతుల్లో మనం పోవాలి కదా. ఇక్కడ మీరు దోశ తిన్నట్టయితే ఈ 5 స్టార్ హోటల్లో రోడ్డు పక్కన దోశ మీకు 5 రూపాయలు దొరుకుతుంది. అదే దోశ మీరు 5 స్టార్లు కదా 500కి అమ్ముతాడు వాడు. అంటే మీరేదో మనకి రోడ్డు పక్కన తినడం అలవాటు, బిల్డింగ్ బాగుంది 5 స్టార్ హోటల్కి పోయి తిన్న తర్వాత ఇప్పుడు 500 బిల్లు 500. మా గ్రామంలో మా విలేజ్లో 5 రూపాయలకి దోశ అయితే అదే దోశ ఇక్కడ 500కి అంటే అప్పుడు మనల్ని తీసుకెళ్ళి డబ్బులు కట్టకపోతే మనం తీసుకెళ్ళి ఆ కిచెన్లోకి తీసుకెళ్ళి అంట్లన్నీ కూడా దోవేస్తాడు. అదే డబ్బులు కట్టలేకపోతే దానికి తగ్గట్టుగా మన చేత ఇన్ని గంటలని పని చేయించి ఇంకెప్పుడు వెల్కమ్ సైన్తో ఆ రకంగా ఎవరైనా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళచ్చు. దేవుడు అందరిని పిలుస్తున్నాడు. ఇట్స్ ఓపెన్ ఇన్విటేషన్. భగవద్గీత అంటే భగవంతుడు అందరినీ తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు అనే కదా. భగవంతుడు బ్రాహ్మలే నా దగ్గరికి రావాలా, సన్యాసులే నా దగ్గరికి రావాలా, మగవాళ్ళే నా దగ్గరికి రావాలా, ఎదిగినటువంటి వాళ్ళే అట్లా చేయాలి. భగవంతుడు అందరినీ రమ్మంటున్నాడు, కానీ నా దగ్గరికి రావాలంటే మీరు భగవంతుడు కావాలనే తాపత్రయం ఉంటే ఆయన మనకి దొరుకుతాడు. మనకి భగవంతుడు కావాలనే తాపత్రయం లేకపోతే ఆయన పని లేకుండా ఆయన ఒక పనికి మాలిన వాళ్ళలాగా తిరుగుతున్నాడు అని ఎవరిని పడితే వాడిని కలుసుకోవడానికి. భగవంతుడిని కలుసుకుంటే అంతకంటే మనం చేయాల్సిందే ఉంటుంది. ఇక ప్రభుపాద చిన్న ఉదాహరణ ఇస్తాడు.
ఈ భగవంతుని పొందాలనేటువంటి ఎలాంటి తపన మనకు ఉండాలి. దానికి ఒక వ్యక్తి ఏంటంటే డంకింగ్ ఏ మ్యాన్ అండర్ వాటర్. ఓ వ్యక్తిని బలవంతంగా నీళ్ళలోకి తోసిపెట్టామనుకోండి, నీళ్ళలో బతకలేం కదా. శ్వాస తీసుకోకుండా మనం బతకడం వీలు కాదు. మనం గాలి పీల్చకుండా ఎంతసేపు ఉంటాం, నీళ్లు తాగకుండా ఎంతసేపు ఉంటాం, భోజనం చేయకుండా ఎంతసేపు ఉంటాం. మనం గాలి పీల్చకుండా 3 నిమిషాలు ఉంటే మనం పోతాం. తర్వాత నీళ్లు తాగకుండా మనం 3 రోజులు ఉంటే ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. తర్వాత మనం 30 రోజులు భోజనం చేయకపోతే మనం బతకడం కష్టం అవుతుంది, జీవించడం కష్టం అవుతుంది. ఆ రకంగా వ్యక్తిని నీళ్ళలో గట్టిగా తోసి పెడితే అతను చటపటాయిస్తాడు కదా, సంభవం. ఎందుకంటే ప్రాణం అంటే అందరికీ తీపే కదా. వాళ్ళంతా వాళ్ళు ఎవరు చనిపోవాలని కోరుకుంటారు. మనం అందుకే కుష్ఠరోగులు చూస్తూ ఉంటాం, మనం క్యాన్సర్ రోగులు చూస్తూ ఉంటాం, మనం వికలాంగులు చూస్తూ ఉంటాం. మనం ఎందుకంటే అది మనలో ఇన్స్టింక్ట్. ఆత్మకి చావు లేదు కాబట్టి ప్రతి జీవి కూడా, మనుషులే కాదు, ప్రతి జీవి కూడా ఎప్పుడు కూడా మనల్ని మనం కాపాడుకోవాలనే మూడ్లో ఉంటాం కదా. ప్రతి మనిషి కూడా ఎలా ఉన్నా కూడా ఆఫ్ చేస్తాం. కాబట్టి ఆఖరిలో పాయింట్ వచ్చి అక్కడ ఏ రకంగా ఒక వ్యక్తి నీళ్ళల్లో మనం బలవంతంగా తోసి పెడితే ఆయన తన పూర్తి శక్తిని ఉపయోగించి తోసుకుని బయటకు వచ్చి ఆయన గాలి పీల్చాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. మనకి ఈ సంసారం, అందుకే చైతన్య మహాప్రభు అన్నాడు, శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేణమే. ఆయన వాట్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ దట్ శ్లోక? యుగాయుతం నిమిషేన చక్షుషా ప్రవృత్సాయుతం శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేణమే. ఎప్పుడైతే మనకి ఈ చావులు, ఈ రోగాలు, ఈ సంబంధాలు బెడిసి కొట్టడం, ఇక్కడ మనకు ఉండేటువంటి ఇంపార్టెన్స్, ఎవరినెవరు పట్టించుకుంటారు, ఇవన్నీ మనకు అర్థమవుతుంటే ఇక్కడ నేను నా స్వార్థాన్ని వెతుక్కుంటున్నాను, కానీ నిజానికి నా స్వార్థం అంటే నాకు తెలియకుండా ఉంది. మనకి తెలిసినప్పుడు అప్పుడు మనకి ఈ రకంగా శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేణమే. మనకి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు భగవంతుడితో సంబంధం లేనటువంటి జీవితం ఎంత కూడా మనం క్షణక్షణం మనం నరకయాత్రలు అనుభవిస్తే ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి ఎలా బయటపడాలి ఇక్కడి నుంచి, అటువంటి వాళ్ళు గీతలు సతతం కీర్తయంతం, అటువంటి వాళ్ళు 24 గంటలు మనసు సరవుతుందా లేదా అని గమనించుకుంటా వెలుగా వాళ్ళ జన్మని వాళ్ళు. కాబట్టి మనం కొద్దిగా కృష్ణుని గురించి చూసేటువంటి అలవాటు చేసుకుంటే వెలుగా. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కొంతమంది చాలా రోజుల నుంచి వస్తున్నారు, చాలా నెలల నుంచి వస్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి కొంత అటాచ్మెంట్ కలుగుతుంది దేవుడు అంటే. నాకు దేవుడే కావాలా కదా, లేకపోతే దీక్ష ఎందుకు తీసుకుంటారు. ఆఖరిలో కొంతమంది దీక్ష, ఇస్కాన్లో దీక్ష తీసుకుంటే ఇంటర్నేషనల్ అమెరికాకి పోవడానికి మనకి అక్కడ ఆ రకంగా దీక్ష తీసుకోవాలని, లేదా దీక్ష తీసుకుంటే జనాలు మనకి గౌరవిస్తారు. వాళ్ళంతా సామాన్య వ్యక్తులు, దీక్ష తీసుకునేటువంటి భక్తులు. కాబట్టి మనకి నంబర్ వస్తుంది కదా మనకి. ఆ రకంగా లేదా మనం ఇస్కాన్లో బాగా డబ్బులు ఉంటాయి, అక్కడ మంచి ఏర్పాట్లు ఉంటాయి, దీక్ష తీసుకుంటే అవన్నీ కూడా నేను అనుభవించవచ్చు. లేదా దీక్ష తీసుకుంటే మనకి ఈ లాభం ఉంటుంది, ఆ లాభం ఉంటుంది. ఇవన్నీ కూడా దీక్ష తీసుకోవడానికి ఇవన్నీ క్వాలిఫికేషన్ కాదు. దీక్ష ఎవరికైతే ఈ సంసారం అంటే మోహం వచ్చింది, ఈ సంసారం నాకు ఏది వద్దు, ఏది కూడా నన్ను తృప్తిపరచలేదు, కాబట్టి నేను గట్టిగా
భగవంతుడికి సేవలు చేస్తూ భగవంతుడికి సాధన చేస్తూ నేను ప్రభుపాద అన్నాడు, నాకు భగవంతుడు దొరికితే మీకెందుకు దొరకడు? నారదుడు కృష్ణుని చూస్తే మీరెందుకు చూడలేరు? ప్రభుపాద అంత గొప్ప కృష్ణ భక్తులు అయితే మీరెందుకు కాలేరు? పే ది ప్రైస్. మీరు ఆ రకంగా మీ జీవితాన్ని మార్చుకోగలిగితే అది కూడా కష్టమేం కాదు. భక్తి యొక్క సారం ఏంటి? వాటిది ఎస్సెన్స్. ఎప్పుడు భగవన్నామాల్ని మీ కుటుంబాల్లో ఉంటూ మీ పనులు చేసుకుంటూ పట్టణాల్లో ఉంటూ, కానీ మేము మానవ జన్మ భగవన్నామాన్ని శ్రద్ధగా మనం ఎక్కువగా వింటూ ఉంటే వెళ్ళిగా మానవ జన్మలో మనం భగవంతుని దర్శించుకోవచ్చు, ఆయనతో సంబంధాన్ని పెట్టుకోవచ్చు. కాబట్టి మనకి అది పట్టుదల పోతూ ఉంటే వెలుగు తెలుస్తుంది. ఆ రకంగా ప్రభుపాద తన సాంగత్యంతో ప్రపంచం అంతా కూడా ఎవరైనా కూడా భగవంతుని తెలుసుకోవచ్చు. భగవంతుడి సంబంధంలో ఉండే ఆనందాన్ని ఎవరైనా కూడా పొందవచ్చు. ఒకసారి దొరికితే మనకి సంసారంలో దేనికి మనకి పట్టింపు ఉండదు. చనిపోయాడు చనిపోతూ ఉంటాడు, మనం ఆపగలం ఏంది? వచ్చే కష్టాలు వస్తూ ఉంటాయి, మనం ఏం చేయగలము? మన చేతిలో కొన్ని సుఖాలు వస్తాయి, కానీ అవి పర్మనెంట్ కాదు. మనం అయిపోయాయని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే లాభం ఏంది? ఇవన్నీ కూడా మనం వదిలేసి మనం ఆ భగవన్నామం, ఆత్మకు కావాల్సినటువంటిది ఏ రకంగా శరీరానికి గాలి కావాలో ఆత్మకు కావాల్సినటువంటిది ఆ కృష్ణ మంత్రం కదా. అందుకే ఏమంటాడు గురువు, మంత్రం మనకి మాల చేతిలో పెడితే ఈ మంత్రాన్ని నీకు అన్నీ ఇచ్చేస్తున్నావు, వాట్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఆ నమ్మకం మనకి మంత్రాన్ని నమ్ముకున్నట్లయితే జీవితంలో ఆ రకంగా మనిషి మానవ జన్మని ఆయన ఆనందమయం చేసుకోవచ్చు. తర్వాత మనం ఈ చావు పుట్టుకల నుంచి బయటపడి భగవంతుడిని చేరుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.